శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. 23వ తారీఖు 8వ నెల 2025 శనివారం. చాలా చాలా శ్రేయస్కరమైన రోజు అమావాస్య. ఎందుకంటే కనుక ఆర్థిక ఇబ్బందులున్నా, జాతకరీత్యా గ్రహచారం గ్రహాలు బాగలేకున్నా, నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఈ రోజున కాలభైరవ స్వామికి ఎవరైతే కూష్మాండ దీపం కానీ, నిమ్మకాయ దీపం కానీ, కాకరకాయ దీపం కానీ, కల్లుప్పు దీపం కానీ ఎవరైతే పెడతారో ఖచ్చితంగా వారికున్న ప్రాబ్లం ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఈ రోజున కాళీమాతకు కూడా చేయొచ్చు, కాలభైరవ స్వామి కూడా చేయొచ్చు. అమావాస్య 23వ తారీఖు శనివారం రోజున. ఎందుకంటే కనుక ఇప్పుడున్న కాలమాన ప్రకారంగా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి గృహం నందు కూడా ఆరోగ్యమైన సమస్యలు, హాస్పిటల్కి వెళ్తే కనుక ఎలాంటిది ఏమి ఉండదు. మెడిసిన్ వాడుతూనే ఉన్నా కూడా రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. కావున ఎవరైతే ఆరోగ్యపరంగా నెగటివ్తో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఖచ్చితంగా కాలభైరవ స్వామికి చెయ్యండి. ఎలా చెయ్యాలి అని కనుక ఆరోగ్యం బాగలేదనుకో వారు ఖచ్చితంగా కూష్మాండ దీపం పెట్టండి. గుమ్మడికాయ దీపం, ఒక గుమ్మడికాయ తీసుకొని మగవాళ్ళు మాత్రమే కట్ చేయాలి. స్త్రీలు గుమ్మడికాయ కట్ చేయడానికి అర్హత వహించదు. గుమ్మడికాయ తీసుకొని మధ్య భాగానికి కరెక్ట్గా కట్ చేసి దాంట్లో ఉన్న గుజ్జుని నీట్గా తీసేసి మొత్తం నిండుగా పసుపు రాసి ఎర్రని బొట్లు, కుంకుమ ఉంటుంది కదా, ఎర్ర కుంకుమ, ఆ బొట్లు మొత్తం నిండుగా గుమ్మడికాయలు 2 చిప్పలకు పెట్టేసి ఒక ఇస్తరాకు నందు, అంటే రేటు ఉంటాయి కదా ఇప్పుడు, ఆ ఇస్తరాకు నందు కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా అంటే హాఫ్ కిలో పోయండి, కిలో ప్యాకెట్ తీసుకొని పోయండి. కొద్దిగా కల్లుప్పు పోసి కొన్ని మిరియాలు దానిపైన వేసి కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వును పెట్టి ఆ కూష్మాండాన్ని అందులో ఉంచి నువ్వుల నూనె అందులో పోసి అఖండవతులు దొరుకుతాయి కదా అందులో వేసి దీపారాధన చేయండి. కాలభైరవ స్వామికి 3 ప్రదక్షిణలు చేయండి. గుమ్మడికి చేత పట్టుకొని 3 ప్రదక్షిణలు చేయండి. చేసి అక్కడ పెట్టేయండి. ఆ దేవాలయంలో ఉంటాయి ఒక పక్కన, ఆ పక్కన పెట్టేసి స్వామివారికి దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టండి. అంతేకాకుండా ఉమ్మెంతకాయలు, ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, చాలా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఆ వర్షాలు పడుతున్నాయి కావున మీరు ఈ ఉమ్మెంతకాయల దండ 21 కానీ 54 కానీ వెయ్యండి. ఒకవేళ కనుక అవకాశం లేనప్పుడు తెల్ల జిల్లెడు ఆకులైనా సరే, ఒకవేళ అవి కూడా కుదరలేదనుకో నీళ్ళ రంగు కలర్ పువ్వులు ఏవి ఉన్నా సరే, చామంతి పువ్వులు దొరుకుతాయి కదా, అవైనా సరే వేసి స్వామివారికి అర్చన కార్యక్రమాలు జరిపించుకొని గృహానికి వచ్చినాక ఒక కుక్కకి పెరుగన్నం కలిపి, అందులో సాల్ట్ ఏమి వేయకూడదు, పెరుగన్నం కలిపి నిండుగుండ అన్నం అంటే వండిన తర్వాత తీసి కొద్దిగా భాగాన్ని తీసి మంచిగా పెరుగు కలిపి కొన్ని పాలు పోసి కుక్కకి నివేదించండి. ఆ కుక్క తినదనుకో మీకు ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా జరుగుతుంది. కావున అంతేకాదు, గృహం నందు దంపతుల మధ్యలో ఇబ్బంది అవుతూ ఇంట్లో ఏదో చిక్కులు ఉన్నాయనుకో వారేం చేయలేక కాకరకాయ దీపం పెట్టండి. కాకరకాయ దీపం ఎలా పెట్టాలంటే కనుక కాకరకాయ ఉంటుంది కదా, చిన్న సైజున కాకరకాయ తీసుకొని మధ్యలో హోల్ చేయండి. కొద్దిగా గుజ్జును తీసేయండి. పువ్వొత్తులు దొరుకుతాయి కదా, పువ్వొత్తి పెట్టి విప్ప నూనె కానీ, ఆమ్దం నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసి దీపారాధన చేయండి. అవి మళ్ళీ తీయకూడదు, ఎక్కడైతే పెడతారో అక్కడనే వదిలిపెట్టాలి. పెట్టేసి ఆ దీపాలకి, ఇప్పుడు కాకర దీపం ఉంటుంది కదా, ఆ దీపాలకు కొద్దిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టండి. 2 దీపాలు వెలిగించాలి. కాకరకాయ దీపం లేదు, గృహంలో పిల్లలు ఎదుగుదల తక్కువగా ఉంది, ఆరోగ్యంతో ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గట్లేదని కనుక వారు నిమ్మకాయల పైన దీపారాధన చేయండి. ఖచ్చితంగా ఆరోగ్యం సెట్ అవుతుందన్నమాట. ఎలా చేయాలని ఇంకా ఒక ప్లేట్ నందు నీట్గా అలకండి. విస్తరాలు తీసుకోండి, ప్లేట్ మంచిగా నీట్గా పసుపు నీళ్ళతో తుడిచి అందులో ముగ్గు వేయండి. ముగ్గు వేసి నిమ్మకాయ కట్ చేసి అందులో ఉన్న రసానంతా తీసేయండి. వెనకల భాగాన్ని చేసి డొప్పలాగా చేసి అందులో పెట్టేయండి. ఒక 5 కానీ 9 కానీ పెట్టండి, దీపాలు పెట్టండి. దీపాలు పెట్టేసి చుట్టూరుగా పెట్టేసి
అందులో మధ్యలో ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. బెల్లం ముక్క ఒక దానిమ్మ నైవేద్యం పెట్టేసి ఆ ప్రమిదలకి మంచిగా బొట్లు పెట్టండి. కొబ్బరి నూనె మొత్తం పోసేసి అందులో ఏం చేయండి, ఒత్తులు వేయండి. పువ్వొత్తులు ఉంటాయి కదా, పువ్వొత్తులు పెట్టేసి ఆ పిల్లలతో వెలిగించండి. ఒకవేళ కనుక పిల్లలు ఆలయానికి రాని పక్షంలో స్కూల్కి వెళ్తూ ఉంటే కనుక ఇబ్బంది కలుగుతుంటే కనుక మీరే స్వయంగా వెలిగించి ఆ స్వామివారికి చూపెట్టి అక్కడ పెట్టేయండి. ఖచ్చితంగా పిల్లలు ఎదుగుదల అవుతూ ఉంటారు. గృహం ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ రోజున సాయంకాలం పూట గృహం నందు మొత్తం ధూపం వేయండి. వేసి గుమ్మం బయట భాగంలో కొద్దిగా గుమ్మం పైన ఇటు పిడికిడు ఉప్పు పోయండి, కళ్ళు ఉప్పు పోయండి. ఒక ఇస్తరాకు పెట్టేసి ఇస్తరాకు కానీ తమలపాకు పెట్టేసి గడపైన పెట్టేసి కళ్ళు ఉప్పు పోయండి. కళ్ళు పైన కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. నిమ్మకాయ కట్ చేసి కుంకుమ 2 చిప్పలకు కూడా కట్ చేసి నిమ్మకాయకి 2 చిప్పలకు కూడా నిమ్మకాయకి కుంకుమ రాసి అటు ఇటు పెట్టేయండి. ఖచ్చితంగా మీకున్న ఈ ఒక్కరోజు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చేయండి. ఆ జగదాంబిక జగన్మాత కృపాకటాక్షాల వల్ల ఇది కాలభైరవ స్వామి కన్నా ఈ విధంగానే చేయాలి, కాళీమాతకైనా ఈ విధంగానే చేయాలి. ఎవరు చేసినా సరే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. శ్రీమాత్రే నమః.